అన్న ఒకసారి మేము 2001 తెలంగాణ ఉద్యమకారులము. అంబర్పేట్ టీయూజేసీ కన్వీనర్. నా పేరు బోయ వెంకటరమణ. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసిన, మోకాల మీద ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా పోయిన నేను. అయ్యప్ప మహాపడి పూజలు, యాదగుట్ట పాదయాత్రలు, ఎన్నో పోరాటాలు చేస్తేనే ఇలా అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ వచ్చింది. మేము తెలంగాణ వచ్చేదా మాకు న్యాయం జరిగే వరకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు అంబర్పేట్ టీయూజేసీ కన్వీనర్గా నేను అవసరం ఉంటే ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మా ఉద్యమకారులకు న్యాయం జరగాలి, అమరవీరులకు న్యాయం జరగాలి, అమరవీరులకు కూడా న్యాయం జరగాలి, అమరవీరులకు న్యాయం జరగాలి, మా ఉద్యమకారులకు న్యాయం జరగాలి. మాకు పెన్షన్ ఇవ్వాలి. మాకు 50 ఏళ్ళు దాటినాయి. ఇక మాకు శక్తి లేదు, మాకు పెన్షన్ ఇవ్వాలి గవర్నమెంట్. మీరంతా మీడియా వాళ్ళు ప్రతినిధులందరూ కూడా దయచేసి చెప్తున్నా, అంబర్పేటకు వచ్చి ఎంక్వైరీ చేయండి. తెలంగాణ రమణ అంటారు. మా ఆస్తులు పోగొట్టుకున్న, అన్ని పోగొట్టుకున్న గత ప్రభుత్వంలో ఆగమైపోయాం. ఆ ప్రభుత్వం లేదు. ఇలా అమరవీరులు మన ఉద్యమకారుల ఉసురుదాలికి ఆ ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం అన్న అమరులకు త్యాగాలను గుర్తించి, ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరు కూడా వందనాలు చేస్తున్నా. మాకు న్యాయం జరగాలని. అడ్డగుట్ట సికింద్రాబాద్ అడ్డగుట్ట 25,000 పింఛన్ కావాలి, 250 గజాల జాగా కావాలి, పింఛన్ కావాలి. మాకు ఉద్యమకారులకు అన్యాయం అయిపోయినాం. మొత్తం రైలు రోగ చేసినాం. అడ్డగుట్టలో చచ్చిపోతున్నాం. జీవితం అంతా నాశనం చేసుకున్నాం. మేము ముట్టడించడం జరిగింది. ఆ హామీలను ఎమ్మటే అమలు చేయాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాము. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్షణమే అమలు చేయాలని చెప్పి ఉద్యమకారుల సంఘం నుంచి అంజిరెడ్డి గారు, పెరమల పురుషోత్తము, నేను అన్న పేరు లింగం అన్న గారు అందరం కూడా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నుంచి ఈరోజు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. జై తెలంగాణ. మేము తెలంగాణ ఉద్యమకారులము. 2001 నుండి మరి తెలంగాణ వచ్చేదాకా 2014 వరకు తెలంగాణ కోసం ఉద్యమించడం. మరి మేము నిరాహార దీక్ష కావచ్చు, మరి బంద్లో పాల్గొనవచ్చు, మరి బస్సు బంద్ కావచ్చు, మరి ఏ విధంగానైనా మేము అరెస్టు అయ్యి మేము కేసుల పాలై 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగినాం. మా అందరి ఉద్యమకారులకు ఖచ్చితంగా పెన్షన్ అమలు అయ్యేదాకా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము ఏమి చెప్పిందంటే 250 గజాల హైదరాబాద్లో ప్లాట్ ఇస్తామని చెప్పిర్రు. మరి మాకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిర్రు. అది అమలు అయ్యేదాకా ఉద్యమకారులము మీ ఉద్యమం ఆపేది లేదు. ఎంతవరకైనా తెగించి కొట్లాడతాం. కొట్లాడితే ఏం లేదు, మేమందరం ఇంతకుముందు కొట్లాడిన వాళ్ళమే, కేసుల చుట్టూ తిరిగిన వాళ్ళమే. ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం అందరికీ అమలు చేసేదాకా ఈ ఉద్యమం ఆగది. జేఏసీ తరఫున మేమందరం కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వాన్ని. అసెంబ్లీ సాక్షిగా మేము ఎన్ని అరెస్టులు చేసినా మేము వెనుకాడుకు వేసేలేదు. ఖచ్చితంగా మాకు పెన్షన్ వచ్చేదాకా ఉద్యమం. ఈ 100 రోజుల హామీలో ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఉద్యమకారులకు
250 గజాల జాగా 25,000 పెన్షన్ ఇవ్వాలని మలిదేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. ఈ 100 రోజుల హామీని ఇప్పటిదాకా అమలు చేయనందున ఈ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నారని ఉద్యమకారులను గుర్తించలేదు. అందుకే ముట్టడి చేస్తున్నాం. ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈ రోజున ప్రభుత్వము అసలు ఉద్యమకారుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అసలు మీకు కోరేది ఏంటంటే ఉద్యమకారులకు మీరు చెప్పిందే కదా, అది అమలు చేయమంటా ఉన్నాం. 250 గజాల స్థలం ఇస్తామన్నారు కదా, అది అమలు చేయమంటా ఉన్నాం. 25,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది అమలు చేయమంటా ఉన్నాం. అమలు ప్రతి వరం ఏర్పాటు చేయమంటున్నాం. కాబట్టి ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలి. नहीं, यही है हमारा मुतालिबा। जो कांग्रेस गवर्नमेंट हमारे भरोसे पे जो हुकूमत में आई, हम काम करने की वजह से केसीआर के खिलाफ हम काम करने की वजह से कांग्रेस गवर्नमेंट हुकूमत में आई। ये चीज़ कांग्रेस गवर्नमेंट समझना चाहिए और हमारे जो वादे किए थे वो फुलफिल करना चाहिए।